ఎంత దౌర్భాగ్యం అంటే కౌస్తుభ ఉంటారు గెస్ట్ హౌస్ దగ్గర మద్యం బాటలు పెట్టారన్న, మద్యం బాటలు. అది కూడా సీసీ కెమెరాలో సీసీలు కనపడండి. దాంట్లో ఎవరున్నారు వెనక? వాళ్ళ అఫీషియల్ సాక్షి విలేకరి, వైసీపీ కార్యకర్త. ఆ వచ్చిన కారు, తెచ్చిన వస్తువు అంతా ట్రేస్ అయింది పోలీసుల దగ్గర. సార్ అలిపిరి దగ్గర పటిష్టమైన భద్రత ఉంటుంది కదా, అన్ని మద్యం బాటిల్ వేసుకుని వెళ్తా అంటే చెకింగ్ ఎందుకు జరగలేదు సార్? ఇక్కడ అడ్డమైన పనులు చేసే వారికి అడ్డదారులు ఉంటాయి, ఇప్పుడు రాచమార్గం ద్వారానో నడక మార్గం ద్వారానో వస్తే మేము చెక్ చేస్తాం. ఈ దుర్మార్గులు ఏ దారంలో వచ్చినారు చెప్పండి. కానీ ఇది చాలా బాధాకరం. అంటే కొండ మీద ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తారని ఎవరు ఆలోచిస్తారు చెప్పండి అన్న? అంటే ఒక రాజకీయ పార్టీగా హిందువుల భక్తుల మనోభావాలతో ఆడుకుంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశం ఉంటుందని తెలిసి కూడా అలా చేయడానికి కారణాలు ఏంటంటారు వాళ్ళు? ఆ పార్టీ పరంగా చూసుకుంటే పార్టీ పరంగా అంటున్న పార్టీ నాయకుడు ఎవడన్నా? జగన్మోహన్ రెడ్డి. ఆయనకి వెంకటేశ్వర మీద భక్తుందా, ఏసు మీద భక్తుందా? అందుకనే ఈ పరకామణి అంశం కానీ, గీ అంశం కానీ ఇవన్నీ ఏసు దగ్గర జరుగుంటే దొల్లి ఏడ్చుకుంటారు వాళ్ళు. వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోకుండా లోకాతల రాజీ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వివరించారు. ఇది మంచిది కాదు వారికి. భగవంతుడు అంటే జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరించగలిగే కారణం చూసుకుంటే మనం రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా హిందువుల ఓట్లు నాకు అవసరం లేదు, నేను ఎలాగే వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటానని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటారా? ఆ ధైర్యం ఏడుంది? డ్రామాలు ఆడుతున్నాడు ఆయన, డ్రామాలు ఆడుతున్నాడు.